జరగాలి అని చెప్పని తప్పించి కానీ మన గత ప్రభుత్వం ఏముంది, ఒక ఇల్లు నడిపిస్తే ఒక ఇల్లుకి ఏమైనా అందిందా? ప్రతి వాలంటీర్ ప్రతి ఇంటికి వెళ్లారు కదా. అలాగే చెయ్యాలి సర్వే కూడా, ప్రతిది కూడా అలాగే సర్వే చేయాలండి. అలాగే చెయ్యాలి, అలాగే చెయ్యాలంటే నేనంటే అప్పుడు జరిగిపోయింది అనట్లేదు. మీరు అలా మాట్లాడకండి, మీరు అలా మాట్లాడలేదు. సమన్వయం జరగాలి, ప్రతి ఒక్కరింటికి జరగాలి, ప్రతి ఒక్కింటికి వెళ్ళాలంటున్నారండి, ప్రతి ఒక్కింటికి వెళ్ళాలంటున్నారు, ప్రతి ఒక్కింటికి వెళ్ళాలంటున్నారండి, ప్రతి ఒక్కరింటికి సర్వే చేయాలండి. ఇది రాజకీయం కాదు. మన ఊర్లో మన ఊర్లో పేదోళ్ళ సంఖ్య 176 మందేనండి. మన ఊర్లో పేదోళ్ళ సంఖ్య 176 మందేనా? మన ఊర్లోనంటున్నాను. ఎవరండి? ఎందుకెవరండి? మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరెందుకు ఇస్తారండి? మీరెందుకెవరు? మీ ప్రభుత్వం మీకు నమ్మకం ఉన్నప్పుడు మీరెందుకు ఇవ్వకపోవాలి? మీ ప్రభుత్వంలో మీకు నమ్మకం ఉన్నప్పుడు మీరెందుకు ఇవ్వకపోవాలంటున్నానండి. అందరికీ సమన్వయం జరగాలి అంటున్నానండి, అందరికీ సమన్వయం జరగాలి అంటున్నానండి, అందరికీ సమన్వయం జరగాలి అంటున్నాను. సమన్వయం జరగాలి ఏం దయచేసి కొద్ది సమన్వయం పాటించాలి అందరూ కూడా. మీ అధ్యక్షులు ఏమంటే చెప్పండి. ప్రజల తిరుగుబాటు మొదలైంది. వాగ్దానాలు ఇచ్చి తప్పించుకోవడం అంత తేలిక కాదన్న విషయం ప్రభుత్వానికి తెలిసి వస్తుంది. ప్రజాప్రతినిధులు ఓళ్లలో తిరగలేనటువంటి పరిస్థితులు ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరం కాకముందే మొదలైంది. తలకు మించినటువంటి వాగ్దానాలు ఇవ్వటం, మనం అధికారంలోకి వస్తే చాలు, అధికారంలోకి వచ్చిన తర్వాత మన ఇష్టం వచ్చినట్టు మనం ప్రవర్తించవచ్చు అనే విధంగా కూటమి నాయకులు ఈ జగన్మోహన్ రెడ్డి దిగిపోతే చాలు, అబద్ధాలు చెప్పలేక అధికారాన్ని కోల్పోయాడు జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళు అబద్ధాలు ఏదైనా సరే చెప్పి అధికారంలోకి వస్తే చాలు అనుకున్నారు. అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక పరిస్థితి చూస్తుంటే భయం వేస్తుంది అన్నారు. అది కూడా శుద్ధ అబద్ధం అని అసెంబ్లీ సాక్షిగా వాళ్లే ఒప్పుకున్నటువంటి పరిస్థితి. 14 లక్షల కోట్ల అప్పులు అని చెప్పేసి చెప్తే 14 లక్షల కోట్లు ఎక్కడ అప్పులు అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు రాతపూర్వకమైనటువంటి ప్రశ్నతో నిలదీస్తే ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి, చంద్రబాబు నాయుడు గారు గతంలో 2,90,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే ఆ అప్పుని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి కార్పొరేట్ అప్పులతో కూడా కలుపుకొని 5,19,000కు చేర్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పులు 3,29,000 కోట్ల రూపాయలు మాత్రమే అనే వాస్తవాన్ని అంగీకరించాల్సినటువంటి పరిస్థితి. ఈ రోజున ప్రజలు నిలదీస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా ఇంటింటికి వచ్చి పథకాలన్నీ అందిస్తే మీరు ఎందుకు అందివ్వట్లేదు? ఆ పద్ధతిలో మీరు ఎందుకు చేయడం లేదు? ఆ రోజు మాట ఇచ్చారు కదా, మీ మాట నమ్మి కదా మీకు ఓట్లేసింది మేము. జగన్మోహన్ రెడ్డి చేసి చూపించాడు అంటే ప్రభుత్వాధినేత చేయగలడు అనే విషయాన్ని మేము అనుభవంతో తెలుసుకున్న తర్వాత మీరు అంతకన్నా ఎక్కువ ఇస్తామంటే కదా మీకు మేము ఓట్లేసిందని ప్రజలు నిలదీస్తూ ఉన్నారు. అరకొరగా పథకాలు ఇస్తున్నారు. దీపం పథకం కింద ఇంటింటికి గ్యాస్ అన్నారు. కనీసం 10 మందికి కూడా, గ్రామంలో 10 మందికి కూడా గ్యాస్ ఇవ్వట్లేదు. గ్రామాల్లో ఉండేది పేదల సంఖ్య ఇదేనా? ఎక్కడైతే గోదావరి జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు కలిసి వైఎస్ఆర్సీపీని క్లీన్ స్వీప్ చేసాయో, కనీసం కాలు మోపడానికి కూడా అవకాశం లేకుండా తుడిచిపెట్టాయో, అక్కడే తిరుగుబాటు మొదలైంది. అక్కడే చైతన్యం చెలరేగుతూ ఉంది. అక్కడే ప్రజాప్రతినిధులను నిలదీయటం అనేది ప్రారంభమైంది. ఏదైతే వాగ్దానాలు చేశారో, చేసిన వాగ్దానాలు తప్పించుకునేటటువంటి అవకాశం మీకు లేదు.
మీరు చేసినటువంటి వాగ్దానాలను అమలు పరిస్తే నిలుస్తారు, లేకపోతే తరిమి కొడతామనే విధంగా ప్రజల్లో చైతన్యం కనిపిస్తూ ఉంది. ఎప్పుడైనా సరే ప్రభుత్వం మీద ఎన్నికల సంవత్సరంలోనో ఎన్నికల సంవత్సరానికి ముందుగానో ప్రజల్లో అసంతృప్తి కనిపిస్తుంది. కానీ అధికారంలోకి వచ్చినటువంటి సంవత్సరం లోపుగానే ఈ స్థాయిలో అసంతృప్తి కనపడటం పరిస్థితి చూస్తూ ఉంటే ఎలా ఉందంటే, స్పీకర్ ఫార్మేట్లో ఎమ్మెల్యేలు కూడా మీరు రాజీనామా చేసి తప్పుకోండి పరిపాలన చేత కాకపోతే అని ప్రజలు నిలదీసేటటువంటి స్థాయికి చేరింది. కాబట్టి కూటమి నాయకులు జాగ్రత్త పడండి. మనం ఏం చెప్పినా నమ్ముతారు. మనం ఆడిందే ఆట పాడిందే పాట అంటే మీ తాట తీయటానికి ప్రజలు సిద్ధంగా ఉంటారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. నమస్తే. అందరికీ ప్రతి ఒక్కరికి కూడా సమన్యాయం జరగాలి అని చెప్పని తప్పించి కానీ మన గత ప్రభుత్వం ఏముంది, ఒక ఇల్లు నడిపేసి ఒక ఇల్లుకి ఏమైనా అందిందా? ప్రతి వాలంటీర్ ప్రతి ఇంటికి వెళ్లారు కదా. అలాగే చెయ్యాలి సర్వే కూడా. ప్రతిది కూడా అలాగే సర్వే చేయాలండి. అలాగే చెయ్యాలి, అలాగే చెయ్యాలంటే నేనంటే అప్పుడు జరిగిపోయింది అనట్లేదు. మీరు అలా మాట్లాడకండి, మీరు అలా మాట్లాడలేదు. సమన్యాయం జరగాలి ప్రతి ఒక్కరింటికి, ప్రతి ఒక్కింటికి జరగాలి. ప్రతి ఒక్కింటికి వెళ్ళాలంటున్నానండి. ప్రతి ఒక్కింటికి వెళ్ళాలంటున్నాను. ప్రతి ఒక్కింటికి వెళ్ళాలంటున్నానండి. ప్రతి ఒక్కరింటికి సర్వే చేయాలండి. ఇది రాజకీయం కాదు. మన ఊర్లో మన ఊర్లో పేదోళ్ళ సంఖ్య 176 మందేనండి. మన ఊర్లో పేదోళ్ళ సంఖ్య 176 మందేనా? మన ఊర్లోనంటున్నాను. ఎవరండి? ఎందుకెవరండి? మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరెందుకు ఇస్తారండి? మీరెందుకెవరు? మీ ప్రభుత్వం మీకు నమ్మకం ఉన్నప్పుడు మీరెందుకు ఇవ్వకపోవాలి? మీ ప్రభుత్వంలో మీకు నమ్మకం ఉన్నప్పుడు మీరెందుకు ఇవ్వకపోవాలంటున్నానండి. అందరికీ సమన్యాయం జరగాలి అంటున్నానండి. అందరికీ సమన్యాయం జరగాలి అంటున్నానండి. అందరికీ సమన్యాయం జరగాలి అంటున్నాను. సమన్యాయం జరగాలి. ఏం దయచేసి కొద్ది సంయమనం పాటించాలి అందరూ కూడా. మీ అధ్యక్షులు ఏమంటే చెప్పండి. అందరికీ ప్రతి ఒక్కరికి కూడా సమన్యాయం జరగాలి అని చెప్పని తప్పించి కానీ మన గత ప్రభుత్వం ఏముంది, ఒక ఇల్లు నడిపేసి ఒక ఇల్లుకి ఏమైనా అందిందా? ప్రతి వాలంటీర్ ప్రతి ఇంటికి వెళ్లారు కదా. అలాగే చెయ్యాలి సర్వే కూడా. ప్రతిది కూడా అలాగే సర్వే చేయాలండి. అలాగే చెయ్యాలి, అలాగే చెయ్యాలంటే నేనంటే అప్పుడు జరిగిపోయింది అనట్లేదు. మీరు అలా మాట్లాడకండి, మీరు అలా మాట్లాడలేదు. సమన్యాయం జరగాలి ప్రతి ఒక్కరింటికి, ప్రతి ఒక్కింటికి జరగాలి. ప్రతి ఒక్కింటికి వెళ్ళాలంటున్నానండి. ప్రతి ఒక్కింటికి వెళ్ళాలంటున్నాను. ప్రతి ఒక్కింటికి వెళ్ళాలంటున్నానండి. ప్రతి ఒక్కరింటికి సర్వే చేయాలండి.